సాధారణంగా దొంగలంటే పాత బైకులు లేదా ఆటోల్లో వస్తారని అనుకుంటాం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కానీ ఈ దొంగ స్టైలే వేరు. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, జీతం లక్షల్లో ఉంటుంది. తిరిగేది BMW కార్లో, కానీ చేసేది మాత్రం అర్ధరాత్రి కన్నాలు వేయడం. హైదరాబాద్లో కోడింగ్ రాస్తూ వైజాగ్లోని ఇళ్లను దోచేస్తున్న అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ స్టోరీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సన్నీ హైదరాబాద్లోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేస్తూ వీకెండ్స్లో మాత్రం విశాఖపట్నం వెళ్ళిపోతాడు. అక్కడ తన దగ్గర ఉన్న ఆధునిక టూల్స్తో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తాడు. బంగారం, వెండి, నగదును దోచేస్తాడు. సన్నీపై ఇప్పటికే 60కి పైగా కేసులున్నాయి. వరుస దొంగతనాలతో అప్రమత్తమైన విశాఖ పోలీసులు కమిషనర్ శంఖభద్ర బాగ్చి ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ కెమెరాలను జల్లెడపట్టి సన్నీని మాధవధారలోని అతని నివాసంలో అరెస్ట్ చేశారు పోలీసులు. 15 ఏళ్లకే జువెనైల్ హోమ్ వెళ్లిన సన్నీ ఏపీలో 60కి పైగా చోరీ కేసుల్లో నిందితుడిగా మారాడు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ప్రాపర్టీ అఫెండర్, అతను మన ఆంధ్ర రాష్ట్రంలో 56 ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు. అందులో వైజాగ్ సిటీలోనే 26 అఫెన్సెస్ చేశారండి. అటువంటి 62 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 అఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం కొన్ని సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపిస్తాము. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. అతను ప్రొఫెషనల్ క్రిమినల్ కాబట్టి ఇలా మాస్క్ వేసుకొని ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. సో ఇనిషియల్గా మనం గుర్తించలేకపోయాము, డిటెక్ట్ చేయలేకపోయాము. ఫైనల్గా రెసపు వాణిపాలెం ఏరియాలో ఆయన అబండన్ 2-వీలర్ దొరికింది, స్కూటీ. ఈ స్కూటీ నుండి మనం ట్రాక్ చేసి ఫస్ట్ ఆ ఇంప్లిమెంట్స్ అన్నీ దొరికింది అతను హైడౌట్లో. తర్వాత హైడౌట్ నుండి తెలుసుకొని అది వెహికల్ ఎవరిది ట్రేస్ చేసి తర్వాత అతన్ని పట్టుకొని రావడం జరిగింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.